వెల్కమ్ బ్యాక్. ద ఆర్ట్ ఆఫ్ ఎక్నాలెడ్జ్మెంట్ అనే సిరీస్లో ఒకళ్ళనొకళ్ళు పరస్పరం ఎలా ఎక్నాలెడ్జ్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఇది కల్చరల్ యాక్టివిటీనా, సోషల్ యాక్టివిటీనా, లేదా దీని వెనక ఏదైనా సైన్స్ ఉందా అని కనుక మనం ఆలోచించినట్టయితే లాట్ ఆఫ్ రీసెర్చర్స్ హ్యావ్ స్టడీడ్ దిస్. మనం సపోజ్ మన గురించి ఎవరైనా ఒక మంచి మాట చెప్పారనుకోండి, లేదు మనల్ని బాగా పలకరించారనుకోండి, మన వైపు నవ్వారనుకోండి, లేదా నువ్వు బాగా చేసావని మనకు అన్నారనుకోండి, వెంటనే మన బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అయ్యి, అంటే అది ఫీల్ గుడ్ కెమికల్ కాబట్టి కెమికల్లీ మన బాడీ అంతా కూడా స్టిమ్యులేట్ అవుద్ది అనమాట. అంటే ఎవరైనా మనకి పాజిటివ్గా ఒక మాట అన్నప్పుడు, మన యాక్టివిటీని రికగ్నైజ్ చేసినప్పుడు, మనల్ని చూసినప్పుడు, మనల్ని మెచ్చుకున్నప్పుడు, మనకి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు, ఎనీ ఫీడ్బ్యాక్ ఫర్ దట్ మ్యాటర్, గౌరవంగా ఇచ్చినప్పుడు మనలో డోపమైన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మనలో ఆ గ్లో వస్తుంది అనమాట, ఆ హ్యాపీనెస్ వస్తుంది. నెంబర్ 2, అబ్రహాం మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్ చూసినట్టయితే మనం దాంట్లో అందరికీ కూడా ప్రాథమిక అవసరాలు ఉంటాయి. ప్రాథమిక అవసరాలు అంటే ఏంటి? బేసిక్ నీడ్స్ అంటే ఏంటి? రోటీ, కపడా ఔర్ మకాన్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనుకున్నాం. అంటే మనకి ఉండటానికి ఉండాలి, తినటానికి ఉండాలి, బట్టలు ఉండాలి, విద్య ఉండాలి, వైద్యం ఉండాలి, ఇలాంటివన్నీ కూడా బేసిక్ నీడ్స్ అనుకున్నాం. తర్వాత కొంత సేఫ్టీ ఉండాలి, మనకు సెక్యూరిటీ ఉండాలి. అది ఇవాళకే కాదు, నాకు ఫుడ్, హౌస్, ఇవన్నీ కూడా గోయింగ్ ఫార్వర్డ్, గోయింగ్ ఇన్ టు ఫ్యూచర్ ఆల్సో ఐ నీడ్ దట్. అది సేఫ్టీ అండ్ సెక్యూరిటీని తెలియజేస్తాయి. ఆ తర్వాత ఏం కావాలి? మనకి రికగ్నిషన్ కావాలి. మనల్ని ఎవరో ఒకళ్ళు మనం వాళ్ళల్లో భాగం అన్నట్టుగా, మనం ఒంటరి వాళ్ళం కాదన్నట్టుగా, మనల్ని వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నట్టుగా, అలాంటి ఫీలింగ్ మనకి అవసరం అవుతుందన్నమాట. సో ఈ రికగ్నిషన్ అనేది, మనల్ని వేరే వాళ్ళు రికగ్నైజ్ చేయటం అనేది సైంటిఫికల్లీ ఈజ్ ప్రూవెన్ టు బి బెనిఫిషియల్ టు అస్. మనకు అది సైంటిఫిక్ గా బెనిఫిట్ అని మనకు అర్థమైనప్పుడు మనం కూడా రెసిప్రోకేట్ చేస్తూ ఎదుటి వాళ్ళని రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని మనం గుర్తించాలి. ఉదాహరణకి టిపికల్ గా మన చాలా మందికి ఈ వెడ్డింగ్స్ లో అది పిలుస్తుంటారు, మనం వెళ్తుంటాం. ఒక సినారియో చూద్దాం. ఫస్ట్ సినారియోలో నన్ను ఎవరో ఒక పెళ్లికి పిలిచారు, నేను వెళ్ళాను. కానీ నాకు అక్కడ ఎవరో తెలియదు, ఎవరు నన్నేం పలకరించలేదు. సో నేనే ఒంటరిగా నుంచున్నాను. కొంతసేపు అయిన తర్వాత అక్షంతలు వేయడానికి స్టేజ్ మీదకి నేనే నడుచుకుంటూ వెళ్ళాను. అది వేసిన తర్వాత నేనే నడుచుకుంటూ బయటకు వచ్చి డైనింగ్ హాల్లో భోంచేశాను, వచ్చేసాను. అంటే ఏంటి? నన్ను ఎవరో ఇన్వైట్ చేశారు, నేను వాళ్ళ మీద గౌరవంతో అక్కడికి వెళ్ళాను. కానీ నన్ను ఇన్వైట్ చేసిన వాళ్ళు అక్కడ లేరు అనుకున్నాం, లేదా వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళు వేరే పనిలో ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నన్ను ఎవరు పలకరించలేదు. అప్పుడు ఏమైపోద్ది? ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ ఈజ్ ఎ బర్డెన్ ఫర్ మీ. నేను ఎందుకు వచ్చానో నాకు తెలియదు, నేనేం చేయాలో నాకు తెలియదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు, నన్ను ఎవరు అభినందించట్లేదు, నన్ను ఎవరు పలకరించట్లేదు. ఇక్కడ అభినందనలు అంటే ఏదో పూలదండలేసి, మాలలేసి, బాజాబాజంత్రులతో మనల్ని ఏదో చేయాలని కాదు. ఇక్కడ జస్ట్ పలకరింపు. పలకరించే వాళ్ళు అక్కడ లేనప్పుడు ఐ థింక్ మన ఎంటైర్ ఎక్సర్సైజ్ ఆఫ్ గోయింగ్ దేర్ అండ్ కమింగ్ బ్యాక్ బికమ్స్ ఫ్యూటైల్. ఇట్ లుక్స్ ఫ్యూటైల్. మనకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. దీనికి ఆపోజిట్ సినారియో చూద్దాం. మనకి అలాంటిదే పెళ్లికి పిలిచారు, మనం వెళ్ళాము. మనం వెళ్ళగానే ఆ గేట్ లోనే మనకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ వెడ్డింగ్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. వాళ్ళు పలకరించారు, వాళ్ళు మనతో పాటు నడుస్తున్నారు, ఇంకో ఇద్దరుగా పరిచయం చేస్తున్నారు, ఇంకో ఇద్దరు పలకరిస్తున్నారు, మనతో పాటు అందరూ లైన్ లో నుంచుంటున్నారు, మనతో మాట్లాడుతున్నారు. ఆ పెళ్లికి సంబంధించిన వాళ్ళు, ఆ పెద్దలు, పేరెంట్స్ కూడా మనల్ని రికగ్నైజ్ చేసి మాట్లాడుతున్నారు. ఆ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మనకు తెలియకపోయినా కానీ మిగతా వాళ్ళందరూ మనకు తెలుసు కాబట్టి వాళ్ళందరూ మనల్ని వేరే వాళ్ళకి పరిచయం చేయడానికి ట్రై చేస్తున్నారు అని అనుకుందాం. అందరూ అంటే ఇక్కడ 1 or 2 or 3 or 4 persons, మీకు అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు. బట్ అట్లీస్ట్ సంబడి రికగ్నైజెస్ us, somebody values our presence, somebody respects our presence, somebody wants to introduce us to somebody else. ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోండి, మనకి ఎంత బాగుంటుంది. అంటే we feel appreciated కాబట్టి, we feel seen కాబట్టి, we feel respected కాబట్టి మనకి బాగుంటుంది.
ఇది మనకి బాగున్నప్పుడు మనం కూడా ఇలాంటివి ఎదుటి వాళ్ళకి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని గుర్తించాలి. మనకి ఏదైతే బాగుంటుందో మనం అలాంటి యాక్టివిటీస్ ని లిబరల్ గా ఎదుటి వాళ్ళకి చేయాల్సిన అవసరం కూడా ఉంటది. పరస్పరం చేసుకోవటం ద్వారా దీని వెనుకున్నటువంటి ఆ సైన్స్ ఇద్దరి మీద పనిచేస్తూ వాళ్ళలోనూ ఆ గ్లో ఉంటది, వాళ్ళ డే కూడా హ్యాపీగా ఉంటది, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటది, మన పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలా అని చెప్పేసి రోజంతా కూడా ఒకళ్ళకొకళ్ళు ఎదురెదురుగా కూర్చుని ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవటం, ఒకళ్ళనొకళ్ళు అప్రిషియేట్ చేయటం, ఒకళ్ళనొకళ్ళు రికగ్నైజ్ చేసుకోవటం అని కాదు ఇక్కడ పాయింట్. When you come across somebody, when you deal with your own teammates, when you are part of a team, part of a group, part of a crowd, మీకు దగ్గరలో ఉన్న వాళ్ళని, మీకు పక్కగా ఉన్న వాళ్ళని, మీ వైపు చూస్తున్న వాళ్ళని మీరు పలకరిస్తూ, మీరు వాళ్ళతో మాట్లాడటానికి ట్రై చేస్తూ, అట్లీస్ట్ యూ గివ్ దెమ్ ఏ లిటిల్ స్మైల్ ఆర్ ఎ నాట్, బాగున్నారా, హలో, అలా చిన్న చిన్న యాక్టివిటీస్ చేయటం ద్వారా ఏముందంటే మీ ఇద్దరి మధ్య కూడా ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ ఆరా డెవలప్ అవుతూ నీలోనూ ఆ డోపమీన్ రిలీజ్ అవుతుంది, వాళ్ళలోనూ డోపమీన్ రిలీజ్ అవుతుంది. బోత్ విల్ ఫీల్ మచ్ బెటర్. కాబట్టి ఇట్స్ నాట్ ఓన్లీ రిచువల్ గా అనుకోకూడదు, దీన్ని కల్చరల్ గా అనుకోకూడదు, ఏదో మనం తప్పదు కాబట్టి చేయాలని కాదు. సైంటిఫికల్లీ ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ టాకింగ్ టు అదర్స్, రికగ్నైజింగ్ దెమ్ విల్ హెల్ప్ దెమ్. అలాగే ఎదుటి వాళ్ళు మనకి చేస్తే మనల్ని కూడా చూసినట్టుగా, మనల్ని కూడా ఎస్ యు ఆర్ దేర్, ఐ సీ యూ, ఐ కెన్ హియర్ యూ, ఐ వాంట్ టు టాక్ టు యూ అనే భావనలు ఎదుటి వాళ్ళు మన మీద చూపించినప్పుడు వీ ఆల్సో ఫీల్ గుడ్. దీన్ని అర్థం చేసుకుని మనం పరస్పరం మన ఏ సందర్భం ఏదైనా మన చుట్టూ ఎవరున్నా వాళ్ళతో నాకు సంబంధం లేదు, వాళ్ళెవరో నాకు తెలియదు, ఐ డోంట్ కేర్ అనే యాటిట్యూడ్ కాకుండా ట్రై టు లుక్ ఎట్ దెమ్, ట్రై టు స్మైల్ ఎట్ దెమ్, గివ్ దెమ్ ఎ నాడ్. అవసరమైతే దగ్గరగా ఉంటే మాట కలపడానికి ప్రయత్నించేయండి, మంచిగానే చేయండి. ఐ థింక్ ఇట్ హెల్ప్స్ బోత్ ఆఫ్ యూ.